బ్రేకింగ్ న్యూస్. ఒక ఉపాధ్యాయుడు ఈశ్వర్, నర్సు ఇందిర విధులు సక్రమంగా నిర్వహించకుండా కేవలం కామవాంఛ తీర్చుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నట్లు పలువురు వివరిస్తున్నారు. లింగంపేట్ మండలం పరమళ్ళ తాండా ప్రాథమిక పాఠశాల స్కూల్లో హెచ్ఎం ఈశ్వర్పై పోతాయపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరా ఉన్నప్పుడు విధులకు లీవ్ పెట్టకుండా పరమళ్ళ ప్రాథమిక పాఠశాలకు వచ్చి ఈశ్వర్ దగ్గరకు వచ్చి గత 8 సంవత్సరాల నుంచి వాడుకోవడం కాకుండా శారీరక సుఖాన్ని అనుభవించావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఇందిరా ఈశ్వర్ని నిలదీసింది. నువ్వు స్కూల్ నడుస్తున్న సమయంలో స్కూల్లో ఘర్షణ జరిగింది. పిల్లలు భయప్రాంతులకు గురై పక్కనున్న గ్రామ పంచాయతీకి వెళ్లారు. అక్కడున్న సర్పంచ్కి చెప్పగా సర్పంచ్ వచ్చి సందడించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో ఇందిరా నా ఆధారాలు ఉన్నాయి, నా బెడ్ పైన ఉన్న ఫొటోస్ ఆధారం కూడా చూపెట్టడం ఇందిరా సమాధానం ఇచ్చింది. నా జీవితాన్ని సర్వనాశనం చేశావని, డిఈఓకు నీ పైన కంప్లైంట్ చేస్తానని ఆమె సమాధానం ఇచ్చింది. మీడియా వివరణ కోరగా ఫోటో చూపించడం జరిగింది. విధులకు డుమ్మా కొట్టి ఇస్తారా పరమళ్ళ ప్రాథమిక పాఠశాలకు రావడం జరిగింది. దీనిపైన అధికారులు స్పందించి వీరిని ఇద్దరిని వెంటనే సస్పెండ్ చేయాలని, సక్రమంగా నిధులు నెరవేరుస్తలేరని గ్రామస్తులు తెలిపారు. లేకపోతే మీరు ఒక ఉద్యోగం చేస్తారు. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈ టైంలో ఉద్యోగం ఇడ్సబెట్టి ఇక్కడ రావాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పండి. మా తాండా స్కూల్లో వచ్చి మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఇప్పటి నుంచి ఏమనుకుంటారో చెప్పండి. నాకు అవసరం లేదు, ఇప్పుడు వచ్చినా నాకు అవసరం లేదు, నేను స్కూల్లో కూడా రాను. వచ్చారు ఎందుకోసం వచ్చారు? నేను సార్తో మాట్లాడదామని వచ్చిన. ఎందుకు అంటే ఏం మాటలు? నాకు ఏ సంబంధం లేదు, ఇప్పుడు అవసరం లేదు ఇక నాకు. ఇంతకుముందు ఏం సంబంధాలు ఉండే? సంబంధం ఉండే కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీ సంబంధాలు? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి నుంచి ఏమనుకుంటారు? నాకు వద్దిగా, నాకు వద్దిగా. మీరు ఉద్యోగం ఈరోజు లీవ్ పెట్టిరా? ఉద్యోగం లేట్ వస్తా అని చెప్పిన కదా. ఉద్యోగం లేట్ వస్తామని చెప్పారా? మీ సార్కి చెప్పారా? ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు? తీసుకున్నాను సార్ దగ్గర. మా తండాకి ఎందుకు రావాల్సిన వచ్చింది మీకు అంతా? వచ్చి మీరు గొడవ చేయాల్సిన అవసరం? గొడవతో ఏం అవసరం లేదు. మీకు ఇప్పుడు ఏం కావాలా? ఇప్పటి నుంచి ఏం చేయాలనుకుంటారు? మీరు స్కూల్కి వచ్చి ఈ ఉద్యోగం చేసే టైంలో మీరు స్కూల్కి వచ్చారు మా గ్రామ పంచాయతీకి, అందుకోసం తీసుకుంటాం. వాళ్ళు ఆగతలేరు, ఈయన చంపేస్తామంటారు, మేము కాంప్లైంట్ ఇస్తామని. మీ వల్ల వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ చంపేస్తామని చెప్తారు. నీ వల్ల అని చెప్తున్నా. నీ వల్ల రూమ్లో వేసి ఒక గ్రామ పంచాయతీలో వేసి కుట్టడం జరుగుతుంది. ఎందుకు? మీరు స్కూల్కి రావడానికి ఏంది? మీ ఉద్యోగం టైంలో మా తాండా స్కూల్కి వచ్చి మీరు చేసే అవసరం ఏముంది?